హైదరాబాద్లో ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ రూల్స్ పై మరింత సమాచారం హైదరాబాద్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సంతోష్. ఏదైతే వాహనాల వేగం ద్వారా కావచ్చు, ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు సరిగ్గా నడపకపోవడం వల్ల రోజు రోజుకు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాదాలను ఏ విధంగానైనా సరే ఖచ్చితంగా నివారించాలనే ఉద్దేశం మీద ఈ రోజు నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంది. ప్రధానంగా ఏదైతే పాయింట్ల రూపంలో గతంలో ఎన్నోసార్లు మనం చూసాము, చలాన్ల విధానంలో అక్కడ వాళ్ళకు వసూలు చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకున్నా సరే, ఆ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా సరే వాళ్ళందరినీ కూడా డబ్బుల రూపంలో అంటే చలాన్లు మాత్రమే వసూలు చేశారు. ఇకపైన ట్రాఫిక్ సంబంధించి ఉల్లంఘనలు ఏమాత్రం జరిగినా సరే పాయింట్ సిస్టమ్ పెట్టారు. మొత్తం పెనాల్టీ రూపంలో వస్తున్నటువంటి పాయింట్లను కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే హెల్మెట్ వాడకపోతే 1 పాయింట్, తాగి వాహనం నడిపితే 2 పాయింట్లు, అంతేకాదు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వాహనంలో కూర్చోవడం కానీ నడిపినా సరే వాళ్ళకు కూడా ఆ పాయింట్లు. మరోపక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ఏదైతే రెడ్ సిగ్నల్ పడుతుంది, లైన్లు కూడా పెట్టారు. ట్రాఫిక్ దగ్గర ప్రత్యేకంగా లైన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ ఎవరు ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ రూల్స్ మాత్రం ఫాలో కావడం లేదు. ఇష్టారాజ్యంగా వాళ్ళు ట్రాఫిక్లో వాళ్ళ అవసరానికి అనుగుణంగా అంటే ఖాళీగా రోడ్డు కనిపిస్తే చాలు రయ్యమంటూ దూసుకెళ్ళిపోతున్నటువంటి వాళ్ళే మనకు చాలామంది కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి కసరత్తు చేసిన తర్వాత ఈ పాయింట్ సిస్టమ్ పెట్టారు. మనం చూడొచ్చు రోడ్డుకు అడ్డంగా ఏ విధంగా రోడ్లపై వెళ్తున్నారో. ఈ రోజు నుంచి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టాల్సిందేనని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు హెల్మెట్ పెట్టుకోలేదు. మనం చూడొచ్చు ఖైరతాబాద్ సిగ్నల్లో ఉన్నటువంటి జనాల్లో గనక ఒకసారి పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. అంటే ఈ విధంగా చూస్తుంటే ఇప్పుడు వాహనం మనం ఒక యాక్టివా వాహనం కూడా మధ్యలో రోడ్డుకు మధ్యలో వెళ్ళిపోతుంది. అంటే అటు నుంచి వచ్చేటటువంటి ఏదైనా వెహికల్ స్పీడ్గా వస్తే కనుక ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది. వాళ్ళు ఆపోజిట్గా వెళ్ళిపోతూనే ఉన్నారు. అంటే ఖైరతాబాద్ సర్కిల్లో ఎన్నో సీసీ కెమెరాలు ఉన్నాయి. అంతేకాదు ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉంటారు. అయినప్పటికీ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ను ఇష్టారాజ్యంగా వాళ్ళు ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని ఖచ్చితంగా అరికట్టడం కోసమే ప్రభుత్వం ఈ రోజు నుంచి ట్రాఫిక్ పోలీసులు అంతా కలిసి ప్రత్యేకంగా ట్రాఫిక్ పెనాల్టీ సిస్టమ్ను పాయింట్స్ రూపంలోకి మార్చారు. 12 పాయింట్లు కనుక దాటితే వాళ్ళ లైసెన్స్ను మొదటి సంవత్సరం 2 సార్లు అంటే మొదటిసారి కనుక 12 పాయింట్లు దాటితే 2 సంవత్సరాల పాటు డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా రోడ్లపై ప్రయాణించడానికి కానీ వాహనం నడపడానికి కానీ అంటే వాహనం నడిపేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదు. ఇక మరోవైపు చూస్తే మాత్రం రెండోసారి కూడా ఇదే విధంగా దొరికితే ఖచ్చితంగా వాళ్ళకు 3 ఏళ్ల పాటు పెనాల్టీలో పాయింట్స్ ఆధారంగా చేసుకొని 3 ఏళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తున్నారు. వీటన్నిటినీ కనుక పరిశీలిస్తే ఇక భవిష్యత్తులో వీళ్ళందరికీ కూడా ఒక గైడెన్స్ కావాలి. యాక్సిడెంట్లు కాకుండా హైదరాబాద్ నగరం అనేది ఉండాలని చెప్తున్నారు. రోడ్లపై నడుచుకుంటూ పోయే వాళ్ళని ఎన్నోసార్లు యాక్సిడెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి వాహనాలను చూసాము. ఆ తర్వాత హై స్పీడ్తో బైక్ రేసింగులు కావచ్చు, ఈ విధంగా వెళ్ళిపోతున్నటువంటి యువతను కూడా చూసాం. వస్తున్నటువంటి వాహనాలను ఇష్టారాజ్యంగా నడపడమే కాదు, వాళ్ళు ఆపుతూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు చూడొచ్చు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఉల్లంఘనలు రోడ్డు మీద ఇంత ఇష్టారాజ్యంగా చేస్తూనే ఉన్నారు. అయితే పాయింట్స్ అమలు చేస్తే డేటాబేస్లో ఖచ్చితంగా వాళ్ళ సమాచారం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా వాళ్ళపై నిఘా ఉంటుంది. వాళ్ళకు ఇంటికి పాయింట్స్ డీటెయిల్స్ కూడా తెలిసిపోతాయని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఈ రోజు నుంచి కొంత జనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్డుపైకి వస్తే మూల్యం చెల్లించక తప్పదు అని కూడా పోలీసులు ఇప్పటికే ఎన్నోసార్లు ప్రచారం చేశారు. కానీ ఇప్పటి వరకు మాత్రం జనంలో పెద్ద ఏం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు చాలామంది రోడ్లపైన వెళ్తున్నటువంటి జనం కావచ్చు, వాళ్ళందరూ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నారు. ప్రధానంగా మనం ఈ రోజు నుంచి హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు పాయింట్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు. ఎలా ఉందనుకుంటున్నారు? పాయింట్స్ సిస్టమ్ పెడితే కనుక ఈ ప్రమాదాలన్నింటినీ కూడా అరికట్టే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా నా పేరు శ్రీకాంత్ యాదవ్ అండి, ఆనంద్ నగర్ కాలనీ నివాసం. ఇప్పుడు ఆనంద్ నగర్ కాలనీకి రావాలి అంటే ముఖ్యంగా ఈ రోడ్ ఏదైతే ఉంది దాన్ని బ్లాక్ చేసి పెట్టారు. సో దాదాపు ఇది 1952లో ఎస్టాబ్లిష్మెంట్ అయిన కాలనీ. దీనికి మేము స్టేట్గా పోవాలంటే ఈ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయి అవి గవర్నమెంట్ కనుక రోడ్స్ అన్నీ నాణ్యమైన రోడ్స్ పెట్టి అన్నీ పెట్టి
ఏదో అమెరికాలో పాయింట్ సిస్టమ్ ఉంది, ఇతర దేశాల్లో పాయింట్ సిస్టమ్ ఉన్నట్టు చెప్పడం వల్ల అది కాదండి. ఇప్పుడు దాని తగ్గట్టు రోడ్స్ అవన్నీ ఎమ్యూనిటీస్ ఇచ్చాక అప్పుడు మీరు పాయింట్ సిస్టమ్ పెడితే బాగుంటుంది. కానీ ఏమి ఆ గుంతలు అలానే పెట్టి జిహెచ్ఎంసీ ఏం చేస్తుందో తెలియదు. ఎక్కడ గుంతలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ గోతులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ మట్టి కుప్పలు అక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడివి అక్కడ పెట్టి వీరు పాయింట్ సిస్టము అది ఈ సిస్టమ్ ఆ సిస్టమ్ అంటే కేవలం డబ్బు నింపుకోవడానికే తప్ప ఇది సరైన మార్గం అని నేను అనుకోవడం లేదు, నేను భావించడం లేదండి. అంటే రోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కదా, హెల్మెట్ లేకపోతే అది వ్యక్తిగతంగా మనకే నష్టం కదా. అంటే హెల్మెట్ వాడితే నష్టం ఏంటి? ఎందుకు యువత కానీ పెద్దలు కానీ ఎందుకు హెల్మెట్ వాడాలి? మనం చూడొచ్చు అటు నుంచి ఎదురుగా ఒక వాహనదారుడు వస్తూనే ఉన్నాడు, ఆపోజిట్లో వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి వాళ్ళను ఎడ్యుకేట్ చేస్తే తప్పేంటి? ఎడ్యుకేట్ చేయడంలో తప్పు లేదండి. జనాలు ఇవాళ కాకుండా రేపు ఎడ్యుకేట్ అవుతారు. బట్ వాళ్ళకి ఏదైతే ట్రయల్ అనేది ఒకసారి ఇచ్చి మీరు అప్పుడు పాయింట్ సిస్టమ్ పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. ఇప్పుడు ముక్కుముడిగా ఒకేసారి పాయింట్ సిస్టమ్ అని అమలులోకి తేవడం అనేది జనానికి కూడా తెలియకపోవచ్చు. కొంచెం ఒక 1 month మీరు ట్రయల్ నోటీస్ ఇచ్చేసి దాని మీద ఒకటి క్లాసెస్ కానీ ఏదైనా కండక్ట్ చేసి దాన్ని ట్రయల్ దాన్ని దాకా ఇప్పుడు మెట్రో రైలు పెట్టిన ఆ మెట్రో రైలు ఒకసారి ఆటో డ్రైవర్ని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు నుంచి ట్రాఫిక్ పాయింట్స్ అని చెప్పారు, నడుచుకుంటూ వెళ్తున్నా కానీ లేదంటే వాహనాలు నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ గిట్లా ఏవి వాడొద్దని చెప్పారు కదా, మీకేమైనా అవగాహన ఉందా దీని మీద? అవగాహన అంటే ఏం చెప్పాలి? అంటే మీకు చెప్పారా, నీకు ఆలోచన ఉందా ఈ రోజు నుంచి పాయింట్స్ వేస్తారనే ఆలోచన ఉంది? చెప్పలేదు, ఎవరు చెప్పలేదు సార్, మాకైతే తెలియదు అలాంటివన్నీ. ఇంకైతే మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు, అలాంటివైతే ఏం ఇన్ఫర్మేషన్ లేదు, ఇంకేం ఇన్ఫర్మేషన్ లేదు. అలాంటివైతే మేమైతే ఎలా నడుపుతూనే ఉన్నాం, రోజు ఎలా నడుపుతాం అలా నడుపుతూనే ఉన్నాం. ఈ రోజు నుంచి డ్రైవింగ్ చేస్తూ కనుక సెల్ ఫోన్ పట్టుకుంటే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ విషయాలు మీకు తెలియదా? పాయింట్స్ పడితే రేపు డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయలేము సార్, అట్లా చెప్తే ఎట్లా ప్రభుత్వం అట్లా నిర్ణయాలు తీసుకుంటే మాకైతే తెలియదు, ఇన్ఫర్మేషన్ అయితే చూడలే మేము. అలా అయితే వార్తలు చూడలేము మేము, పొద్దున్న లేస్తే రోడ్డు మీద ఉంటాం. అలాంటి ఇన్ఫర్మేషన్లు అయితే మాకేం లేవు. ఓకే, ఆటో డ్రైవర్లు నిత్యం వెళ్తూనే ఉంటారు రోడ్లపై, వాళ్ళకి మాత్రం సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్తున్నారు. ఈ రోజు నుంచి పాయింట్స్, ట్రాఫిక్ పెనాల్టీ పాయింట్స్ అమల్లోకి వస్తుందనే విషయం నీకు తెలుసా? ఓకే, మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా చాలామంది జనాలకు మాత్రం పూర్తి స్థాయి అవగాహన లేదని చెప్పుకోవచ్చు. పాయింట్స్ విషయంలో ఇంకా కొంత ప్రచారం కూడా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం సరైందే. ఎందుకంటే ఇంకొన్ని మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాలి, ఆ తర్వాతే ఇటువంటి పాయింట్ సిస్టమ్ పెడితే కూడా బాగుంటుందని చెప్పి కొందరు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం సరైందని మరికొందరు వాదన చేస్తూనే ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజు.